రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. రెండేళ్ల క్రితం విడుదల చేసిన 7 శ్వేతపత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుల్లా ఇవి ఉండాలన్నారు. క్యాంపు కార్యాలయంలో మంత్రులు అధికారులతో సమావేశమైన సీఎం ప్రభుత్వాన్ని ఎలా గాడిలో పెట్టామో చెప్పడంతో పాటు ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టడమే వీటి ఉద్దేశమన్నారు. రాష్ట్రాన్ని రెండేళ్లలో వికాసం వైపు ఎలా తీసుకెళ్లగలిగాం, రంగాల వారీగా సాధించిన పురోగతిపై పొందుపరచాలని సూచించారు బాబు. అంశాల వారీగా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేయనుంది ఏపీ సర్కార్. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం అంశాలతో డెవలప్మెంట్ రిపోర్ట్, కొత్తగా తెచ్చిన పాలసీలు, సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ రిపోర్ట్, సంక్షేమం P4 వంటి వాటితో వెల్ఫేర్ ఎంపవర్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేయనుంది. రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ వినయ్ అడిగి తెలుసుకుందాం. వినయ్, ఏముండబోతున్నాయి? ఓవరాల్ గా ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే ఒక 4 అంశాలకు సంబంధించి డెవలప్మెంట్ ఒకటి, ఫైనాన్స్ ఒకటి, గవర్నెన్స్ ఒకటి, వెల్ఫేర్ ఒకటి, ఈ 4 అంశాలకు సంబంధించి డెవలప్మెంట్ రిపోర్ట్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ సీఎం చంద్రబాబు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే దీనికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టిస్తారా లేకపోతే ఆన్లైన్ వేరే ఇతర మోడ్లో ఇస్తారా అనేది చూడాల్సింది. మొత్తానికి ఈ 4 కీలక అంశాలు కూటమి ప్రభుత్వం ఇంపార్టెంట్గా భావిస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్ విషయంలో ఏం జరిగింది, ఫైనాన్స్ ఏ రకంగా జరుగుతుంది, అదేవిధంగా గవర్నెన్స్ ఏ రకంగా ఉంది, ఈ అంశాలన్నిటి మీద కూడా వెల్ఫేర్కి సంబంధించి ప్రధానంగా అంటే సంక్షేమ పథకాలు, ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్స్ ఇవ్వటం, ఇతరత్ర రైతు బంధుకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకించి ఒక నోట్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఒక ఎజెండా రూపొందించారు. దీంతోపాటు మిగిలిన అంశాలకు సంబంధించి కూడా విద్యుత్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ శాఖకు సంబంధించి కావచ్చు, హోంశాఖకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మంత్రులు రెండేళ్ల పాలనకు సంబంధించి తమ ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేశారు. ఇంకా కొంతమంది మంత్రులు మిగిలి ఉన్నారు. రేపు నుంచి వరుసగా రేపు విద్యుత్ శాఖ మీద ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో పాటు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలన్న నిర్ణయం కూడా ప్రధానంగా తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలకు సంబంధించి ఏ రంగాలు ఏ రకంగా అభివృద్ధి చేశారు, ప్రభుత్వం ఏం చేసింది, కొన్ని కీలక రంగాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది, ఇవన్నీ జనంలోకి వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే గత 10 రోజులుగా రెండేళ్ల పాలనకు సంబంధించి మంత్రులు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అయితే కీలక అంశాలకు సంబంధించి జనానికి తప్పకుండా చేరాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కొన్ని రంగాలకు సంబంధించి వైట్ పేపర్స్, శ్వేతపత్రాలు ఏ రకంగా ఇచ్చిందో, రెండేళ్ల పాలన పూర్తయింది కాబట్టి మొదటి ఏడాది కొన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు, రెండో ఏడాది కూడా కొన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుంది, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న అప్పులు ఏ రకంగా ఉన్నాయి, అమరావతి రాజధానికి సంబంధించి, పోలవరానికి సంబంధించి ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రెవెన్యూ లోటు కావచ్చు, లేకపోతే మనకు వస్తున్న ఆదాయం కావచ్చు, వీటి పనితీరు అంతా కూడా జనానికి చెప్పే ఉద్దేశంతో ప్రధానంగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తయారు చేయాలని చెప్పడం జరిగింది. అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 4 ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తారు, మిగిలిన మంత్రులు కూడా వీటి మీద దృష్టి పెట్టాలని ప్రధానంగా ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి వచ్చే నెల 18లోగా అంటే జూలై 18లోగా ఈ టాస్క్ కంప్లీట్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. కాబట్టి వరుసగా మంత్రులు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ విడుదల చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.